హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. సాధారణంగా మనిషి అన్న తర్వాత ఏదో ఒక సమస్య వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికి మనశ్శాంతి లేకపోవడం, మరికొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, మరికొంతమందికి వివాహ సమస్యలు, మరికొంతమందికి ఎన్నో రకాల సమస్యలు మన చుట్టుముడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఇబ్బందులతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మనకు ఆర్థిక ఇబ్బందులు మనని చుట్టుముడుతూ ఉంటాయి. అంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి తులసి కోటకు ప్రత్యేకంగా ఆరాధన చేయడం ఎంతో ముఖ్యం. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజించటం వల్ల సకల సంపదలు కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెప్తుంటారు. ఇక వివాహ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తులసి చాలీస చదవడం ఎంతో ముఖ్యం. ఇలా తులసి మొక్కకు పూజ చేసిన తర్వాత తులసి చాలీస చదవడం వల్ల లక్ష్మీదేవితో పాటు శ్రీహరి అనుగ్రహం కూడా పొందగలరు. ఇలా శ్రీహరి అనుగ్రహం పొందినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అలాగే వివాహ సమస్యలు కూడా తొలగిపోయి వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.